అవి కూలిపోయాయి? ఎట్లా కూలిపోయాయి అంటే విశ్వాసం ద్వారా పడిపోయినాయి అంటున్నాడు. అంటే విశ్వాసం అంత గొప్పదా? ఒక ఆయుధం లేకుండా, ఒక మిషన్ లేకుండా, ఏం లేకుండా కేవలం విశ్వాసం ద్వారా ఎరికో గోడలు కూలిపోయినాయని అంటున్నాడు. అంటే విశ్వాసం అంటే ఏంటది? దాని యొక్క ఎసెన్స్ ఏంటి? అదే మనం ఈరోజు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరికో గోడలు కూలెను. మీ అందరికీ తెలుసు, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం విశ్వాస వీరుల పట్టిక అని చెప్పాము. విశ్వాసంలో పాత నిబంధనలో నుంచి మొదలుకొని మరి ఎలా వారు విశ్వాస జీవితాన్ని జీవించారు, దేవుని మీద ఆధారపడి ఎలా వారు ముందుకు వెళ్ళారు అని చెప్పి హెబ్రీయులకు రాస్తూ ఈ 11వ అధ్యాయంలో విశ్వాస వీరులను గురించి రాసుకుంటూ వచ్చాడు. అయితే విశ్వాస వీరులను గురించి రాసుకుంటూ వచ్చాడు, కానీ మరి ఎరికో గోడల గురించి రాస్తున్నాడు. ఇక్కడ ఎవరున్నారు వ్యక్తులు? ఇక్కడ ఎవరున్నారు విశ్వాస వీరులు? కానీ అక్కడ ఎరికో గోడలు సందర్భం కొత్త నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసులకు గుర్తు చేస్తున్నాడు. ఇదివరకే చెప్పినట్లుగా ఈ హెబ్రీయులు అనేటువంటి వారు యేసుక్రీస్తుని తమ సొంత రక్షకుడుగా అంగీకరించి జీవిస్తున్న సందర్భంలో పాత నిబంధనలో మనకు ధర్మశాస్త్రం ఉంది, మోసే ఉన్నాడు. మోసేను వదిలిపెట్టి యేసును నమ్ముకోవడం ఎంతవరకు కరెక్టు? మోసేను వదిలిపెట్టి యేసును నమ్ముకోవడం ఎంతవరకు కరెక్టు? మోసే ఎంత పెద్ద ప్రవక్త అని చెప్పి వీళ్ళ వాదన. అయితే వీళ్ళు కూడా సందేహంలోకి వెళ్ళిపోయారు. నిజంగానే మోసే ఎంత గొప్పోడు, దేవునితో నేరుగా మాట్లాడి దేవుని దగ్గర నుంచి 10 ఆజ్ఞలు తీసుకొని మన కొరకు వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి మోసే లాంటి గొప్ప ప్రవక్త ఎవరైనా ఉన్నారా? మరి మోసేను కాదని ఇప్పుడు యేసు ప్రభువును మీరు ఎట్లా నమ్ముకున్నారు? నిన్నగాక మొన్న సిలువలో ప్రాణం పెట్టి తను తాను కాపాడుకోలేక చనిపోయినటువంటి యేసు ప్రభువును మీరు ఎట్లా నమ్ముకున్నారు? ఆయన మీ జీవితాలను ఎట్లా రక్షిస్తాడు? మనకి ఎంత ధర్మశాస్త్రం ఉంది, మన దేవాలయము, మన ఆచారాలు, మన పద్ధతులు, మన బలులు, మన ప్రధాన యాజకుడు, మన ప్రత్యక్ష గుడారం, ఇవన్నీ మనకున్నాయి. వీటన్నిటిని వదిలిపెట్టి ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకోవడం ఎంతవరకు సమంజసం అనేటువంటిది వాళ్ళని డిస్టర్బెన్స్ చేస్తున్నారు. వాళ్ళు కూడా సందేహంలో ఉన్నారు. ఏంటి, మనం ఒకవేళ తప్పైన మార్గంలో వెళ్ళిపోతున్నామా ఏంటి? నిజంగా మోసే పెద్ద ప్రవక్త కదా, మోసేని విడిచిపెట్టి యేసు ప్రభువుని నమ్ముకోవడం నిజంగా ఏమైనా తప్పైన మార్గంలో వెళ్తున్నామా, దేవునికి వ్యతిరేకంగా ఏమైనా నడుచుకుంటున్నామా అని చెప్పి సందేహంలో పడిపోయినారు. యూదా మార్గంలో నుంచి యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి ఈ వ్యక్తులు. అయితే మోసేనే చెప్పాడు, పాత నిబంధనలో మోసేనే ఏమన్నాడంటే, దేవుడు నా వంటి ప్రవక్తను మీ మధ్యలో పుట్టిస్తాడా, ఆయన మాట మీరు వినాలి అన్నాడు. ఆయన అప్పుడే ప్రవచించాడు మోసే. అబ్రహాము మొదలుకొని చాలామంది యేసు ప్రభువునందు యేసు ప్రభుని వాళ్ళు ప్రతిబింబించారు, యేసు ప్రభుని వాళ్ళు చూశారు. విశ్వాసం దృష్టితో వాళ్ళు యేసు ప్రభుని చూశారు. యేసు ప్రభు సువార్త వాళ్ళకు బోధించబడింది. అందుకే మోసే కూడా నా వంటి ప్రవక్త మీ మధ్యలో పుడతాడు, ఆయన మాట మీరు అందరూ వినాలని చెప్పి ఆయన అప్పుడే చెప్పాడు. కానీ వీళ్ళు అది మర్చిపోయారు, సందేహంలో ఉన్నారు. ఆ సందేహంలో ఉన్నటువంటి వ్యక్తులకు హెబ్రీయులకు రాసిన పత్రిక రాశాడని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళకి రాస్తూ ఉన్నాడు. మీరు ఈ పత్రిక అంతా చదివితే ప్రధాన యాజకుడు, ప్రత్యక్ష గుడారము, పాత నిబంధనలో ఉన్న ప్రధాన యాజకుడు ఏ విధంగా ఇప్పుడు మన క్రీస్తు ప్రధాన యాజకుడిగా ఉన్నాడని చెప్పి అన్నీ మాట్లాడుకుంటూ వచ్చాడు. బలుల గురించి, అన్నిటి గురించి మాట్లాడుకుంటూ వచ్చిన తర్వాత ఇంకా కొంచెం దృఢపరచడానికి, విశ్వాస జీవితంలో దృఢపరచడానికి 11వ అధ్యాయంలోకి వచ్చేసరికి విశ్వాస వీరుల గురించి రాస్తూ ఉన్నాడు. రాస్తూ ఉన్నప్పుడు అనేక మంది వ్యక్తులను తీసుకున్నాడు. 30వ వచనం దగ్గరకు వచ్చి ఆగాము. 30వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడంటే, విశ్వాసమును బట్టి అనే మాటను మీరు గమనించండి. విశ్వాసమును బట్టి 7 దినములు వరకు ప్రదక్షిణం చేయబడిన తర్వాత ఎరికో గోడలు కూలెను. ఈ మాటను మీరు ఒకసారి మనం నిదానంగా ఆలోచించేద్దాం ప్రాక్టికల్గా. ఇది పాత నిబంధనలో జరిగిన సందర్భం కొత్త నిబంధనలో విశ్వాసులకు చెప్తున్నాడు. అంటే మనం ఏదో నేర్చుకోవాలి. ముందుగానే చెప్పాను, 1 కొరింథీ 10వ అధ్యాయంలో
ఇవన్నీ కూడా మనకు దృష్టాంతములుగా ఉన్నాయి, అంటే పాఠాలుగా ఉన్నాయి. పాత నిబంధనలో జరిగిన సందర్భాలన్నీ కూడా మనకు పాఠాలుగా ఉన్నాయి. అంటే ఇక్కడ ఏం నేర్పించాలనుకుంటున్నాడు కొత్త నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసులకు ఈ రచయిత అని మీరు ఆలోచన చేస్తే, యెరికో గోడలు ఎంత బలమైనవంటే వీళ్ళు కానాను దేశాన్ని స్వతంత్రించుకోవాలంటే ముందు యెరికో పట్టణాన్ని జయించాలి. ఇది ఒక తలుపు లాంటిది. ఈ పట్టణం దాటితేనే దేవుడు వీళ్ళ కొరకు స్వాస్థ్యంగా ఏర్పాటు చేసిన ఆ కానాను దేశంలోకి వెళ్ళగలరు. అక్కడికి వెళ్ళాలంటే ఈ పట్టణాన్ని వాళ్ళు జయించాలి. పట్టణాన్ని జయించాలంటే పట్టణం దగ్గరికి వచ్చేసరికి యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో మీరు చూస్తే పట్టణం దగ్గరికి వచ్చేసరికి పట్టణం యొక్క ద్వారములు మూసివేయబడ్డాయి. ఆ యెరికో పట్టణంలోకి ప్రవేశించే ద్వారములు మూసివేయబడ్డాయి. లోపల ఉన్నవారు బయటికి రాకుండా, బయట ఉన్న వాళ్ళు లోపలికి రాకుండా అవి మూసివేయబడ్డాయి. ఇక బయట ఉన్న వాళ్ళు లోపలికి వెళ్ళలేరు, లోపల ఉన్న వాళ్ళు బయటికి రాలేరు. అంత బలమైనటువంటి ద్వారము, అంత బలమైనటువంటి గోడలు. ఇవి ఎట్లా కూలాయి అని చెప్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో. అవి కూలిపోయాయి? ఎట్లా కూలిపోయాయి అంటే విశ్వాసం ద్వారా పడిపోయినాయి అంటున్నాడు. అంటే విశ్వాసం అంత గొప్పదా? ఒక ఆయుధం లేకుండా, ఒక మిషన్ లేకుండా, ఏం లేకుండా కేవలం విశ్వాసం ద్వారా యెరికో గోడలు కూలిపోయినాయి అని అంటున్నాడు. అంటే విశ్వాసం అంటే ఏంటది? దాని యొక్క ఎసెన్స్ ఏంటి? అదే మనం ఈరోజు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. విశ్వాసం అంత గొప్పదా అంటే కంటికి కనబడుతున్నటువంటి ఈ గోడను కూల్చేంత గొప్పదా విశ్వాసం? విశ్వాసం అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుంది? విశ్వాసానికి ఆధారం ఏంటి? విశ్వాసం ఉంటే అంత గొప్ప కార్యాలు జరుగుతాయా? విశ్వాసం అంటే ఏంటి? అదే మొదటి వచనంలో చెప్పాడు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనది ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అంటే కనబడంది కూడా ఉంది అని చూపించేదే విశ్వాసం అని చెప్పి పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. ఈ విశ్వాసానికి ఆధారం ఏంటంటే దేవుని యొక్క వాక్యం. దాన్ని చూడమని యెహోషువకు చెప్పాడు. అక్కడికి వెళ్దాం. అయితే మీరు ఆలోచన చేయండి, యెరికో గోడలు అంత బలమైనవి, ఎత్తైనవి. దాని మీద 2 రథాలు పాస్ అవుతాయి. అంత మాత్రమే కాదు, ఆ గోడల మీద ఇల్లు కూడా ఉన్నాయి. అంత బలమైనటువంటి గోడలు. ఈ ఇశ్రాయేలీయులకు దేవుడు ఏం చెప్పాడంటే ఈ 7 దినాలు ప్రదక్షిణ చేయమని చెప్పాడు. దాని చుట్టూ తిరగండి అని చెప్పాడు. చూసే వాళ్ళకి ఎట్లుంటుంది మీరు చెప్పండి? 7 దినాలు దాని చుట్టూ ప్రదక్షిణ చేయమన్నాడు. వాళ్ళు తిరుగుతున్నప్పుడు యెరికో వాళ్ళు ఏమనుకొని ఉంటారు? గోడ మీద నుంచి చూస్తే, ఆ యెరికో పట్టణం యొక్క గోడ మీద నుంచి చూస్తే ఇశ్రాయేలీయులు చీమలా కనపడతారు. ఆ గోడ మీద నుంచి చూసినటువంటి యెరికో పట్టణస్థులు నవ్వుకొని ఉంటారు. వీళ్ళకేమన్నా పిచ్చి పట్టిందా? ఇంత పెద్ద తలుపులు మూసినాము, లోపల నుంచి ఎవరు బయటికి వెళ్ళలేరు, బయట నుంచి ఎవరు లోపలికి రాలేరు. వీళ్ళేంది వారం రోజులే వీళ్ళది అర్థమే కాలే మాకి అని చెప్పి గోడ మీద నుంచి చూసినప్పుడు వాళ్ళు దాని చుట్టూ ఒక తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఏ ఆయుధం లేదు. దేవుడు చెప్పాడు 7 దినములు ప్రదక్షిణ చేయమని చెప్పాడు. అయితే పైన వారు కొంతమంది నవ్వుకొని ఉంటారు. ఎందుకంటే నవ్వులాటగా ఉంది వాళ్ళు దాని చుట్టూ తిరుగుతూ ఉంటే. దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పిన పని వాళ్ళు చేస్తున్నారు. 7 దినాలు ప్రదక్షిణ చేయమన్నాడు. నేను చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితంలో దేవుడు చెప్పినది నువ్వు చెయ్యి. కానీ నిన్ను చూసి నవ్విన వాళ్ళందరికీ దేవుడు ఎదుట వారిని సిగ్గుపరిచేటట్లు దేవుడు చేస్తాడనేటువంటి విషయమే ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. వాళ్ళు నవ్వుకొని ఉంటారా గోడ మీద చూసి? ఈరోజు మనల్ని కూడా చాలామంది చూసి విశ్వాసంలో నడుచుకుంటున్నప్పుడు, దేవునిలో మనం నమ్మకం ఉంచినప్పుడు, కొన్ని విషయాలలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు లోకం నవ్వచ్చు, లోకం ఎగతాళి చేయొచ్చు. ఎవరి చేతనైనా అవుతుంది కానీ నీ చేత కాదు. వీళ్ళు ఎంత తిరిగినా ఈ గోడను ఎట్లా దాటుకొని రాగలరు, ఈ గోడలు దాటి రాలేరు వాళ్ళని చెప్పి నవ్వుకున్నారు వాళ్ళు. అలాగే మన జీవితంలో చాలా బలమైన గోడలు ఉన్నాయి. జీవితంలో నువ్వు జయించలేవు, నువ్వు సాధించలేవు, నీ చేత కాదు, నువ్వు ముందుకు వెళ్ళలేవు. అది ఎవరితోనైనా అవుతుంది కానీ నీతో కాదు. అలా మనల్ని చూసి నవ్వుకొని అవమానించి, నిందించి, దూషించి, అపహసించే వాళ్ళకి కొంచెం వెయిట్ చేస్తే దేవుడు సమాధానం ఇస్తాడు. 7 దినాలు ప్రదక్షిణ చేస్తుంటే అందరూ అలాగ అనుకున్నారు. కానీ 7వ దినాన బూరలు ఊదగానే యెరికో గోడలు కూలాయా లేదా? ఎట్లా కూలాయా అని చెప్తుంది బైబుల్. అది మనం ఆలోచన చేయాలి. ఎట్లా కూలిపోయాయి యెరికో గోడలు? అంత బలమైన గోడలు ఎట్లా కూలాయంటే విశ్వాసం ద్వారా పడిపోయినాయి అంటున్నాడు. ఇప్పుడు బలమైన గోడ ఒక పెద్ద సమస్య. మన జీవితంలో కూడా ఎన్నో గోడలు ఉన్నాయి, బలమైన గోడలు జీవితంలో కనబడుతూ ఉన్నాయి. అవన్నీ ఎట్లా పడిపోతాయి అర్థం కావడం లేదు. ఎట్లా జయిస్తాము?
వ్యాధి అనే గోడ, సమస్య, ఆర్థిక పరిస్థితులు అనే గోడలు ఇవన్నీ ఎట్లా కూలిపోతాయంటే విశ్వాసం ద్వారా కూలిపోతాయి అనేటువంటిది మనం నేర్చుకోవాలా. ఇదే పాఠం ఇక్కడ. ఇప్పుడు వీళ్ళు ఎట్లా జయించాలి, దానికి ఎసెన్స్ ఏంటంటే దేవుడు చెప్పినటువంటి ఒక మాట దాని ఆధారము. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో ఇంతకుముందు నేను చూపించాను. దేవుడు యెహోషువతో ఏమంటాడంటే చూడుము అన్నాడు. 2వ వచనం ఒకసారి చదవండి. 6వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను అని ఉంది తెలుగు బైబిల్లో. అప్పగించాను అన్నట్లుంటుంది. కొన్ని యాంప్లిఫైడ్ బైబిల్లో ఇంగ్లీష్లో నుంచి మీరు చూస్తే అప్పగించాను అంటే జరిగిపోయినట్లు కనపడుతుంది. అయితే అది జరిగిపోయినట్లు నువ్వేం చేయాలంటే చూడుము అని అంటున్నాడు. చూడుము. అప్పుడు యెహోవా యెహోషువతో ఇదిగో చూడుము అని అంటున్నాడు. అందులోనే పెద్ద ప్రసంగం ఉంది. చూడుము అంటే ఏం చూడమంటున్నాడు? కంటికి కనపడుతున్నాయి కదండి. కంటికి ఏం కనపడుతుంది? యెరికో గోడలు కనపడుతున్నాయి. ఈ దీన్ని దాటుకొని అవతల కానాను దేశానికి ఎప్పుడు పోవాలా, ఎప్పుడు చేయించాలా, అదే కనపడుతుంది కంటికి. దేవుడు చూడుము అంటే ఏం చూడమంటున్నాడు? ఇవన్నీ దాటి నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాను, దాన్ని చూడంటున్నాడు. ముందే జయం పొందడానికంటే ముందే నీకు ఏం జరగబోతుందో, మీకు ఏం కలగబోతుందో అవి విశ్వాసపు కనులతో చూడు, ఈ కనులతో కనబడదు అని అంటున్నాడు. మీ అందరికీ తెలిసిన ఒక వచనం ఉంది. ఆ వచనాన్ని ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. 2వ కొరింథీ 5వ అధ్యాయం. చాలాసార్లు చదివింటాం కానీ దాని యొక్క అర్థము మనము తెలుసుకోవాలి. 5వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే. వెలిచూపు వలన ఒక చూపు ఉంది, విశ్వాసంతో చూసే ఒక చూపు ఉంది. వెలిచూపు అంటే ఇప్పుడు మన కంటికి ఏదైతే కనబడుతుందో భౌతికంగా అది వెలిచూపు అంటారు. విశ్వాసం వలన నడుచుకోవడం అంటే కంటికి కనబడని దాన్ని విశ్వాసం ఉంచడం. యెహోషువతో దేవుడు అదే చెప్పాడు. చూడమంటే ఏం చూడమంటున్నాడు? వెలిచూపుతో చూడొద్దు, విశ్వాసపు కనులతో చూడు, జయం నీదే అని అంటున్నాడు. జయం మీదే. ఎంతమందన్నా నవ్వని, ఎంతమందన్నా అవమానించని, యెరికో పట్టణస్తులకు మీరు వెర్రి వాళ్ళ వలె కనబడిన జయము మీదే అని చూడండి అని అంటున్నాడు. చూసారా? వెలిచూపు వలన కాక విశ్వాసం వలన మనం నడుచుకోవాలి. కంటికి ఏదైతే కనబడుతుందో అది నిజం కాదు, అది వాస్తవం. నిజం ఏంటంటే వాక్యం చెప్తున్నదే నిజం, దేవుడు చెప్తున్న మాట సత్యం. జయం ఇస్తానంటే జయం ఇస్తాడు ఆయన కదా. అది చూడమని యెహోషువతో దేవుడు చెప్పాడు. కానీ జవాబు వచ్చిందా? జవాబు రాకముందుకే చూడు అని అంటున్నాడు. అది ఎట్లా చూడగలుగుతాం? విశ్వాసపు కన్నులతో మనం చూడాలి అని అంటున్నాడు. హల్లెలూయా. అదే విశ్వాసం అంటే. కొంతమంది చూస్తేనే నమ్ముతా అంటారు, అది విశ్వాసం కాదు. చూస్తేనే నమ్ముతా అంటారు. నిజంగా దేవుడు ఉంటే మా ఇంట్లో అతన్ని మార్చమని చెప్పు, అప్పుడు నేను నమ్ముతా. అతను మారితే అప్పుడు చర్చికి వస్తా, అతడు మారితే దేవుడు అతను మారిస్తే అప్పుడు నేను బాప్తిసం తీసుకుంటా అని చెప్తారు. అది విశ్వాసం కాదు. తోమా ఏమన్నాడు? ఆయన సిలువ వేయబడినాడు కదా, తిరిగి లేచినాడు అన్నారు కదా, ఆయన మేకుల గుర్తులు ఉంటాయి కదా, మేకులతో కొట్టిన గుర్తులు, దాంట్లో చేయి పెట్టి చూస్తే అప్పుడు నమ్ముతాను అన్నాడు. సర్లే నీ నమ్మకం నేనెందుకు కాదనాలని చెప్పి యేసు ప్రభు వచ్చి చూసుకో అన్నాడు. చూసుకుంటే అప్పుడు చేతుల్లో ఆయన వేలు పెట్టి చూసి అప్పుడు ప్రభువా నన్ను క్షమించంటే, నువ్వు చూసి నమ్మేవు కానీ చూడక నమ్మిన వారు. విశ్వాసం అంటే చూసి నమ్మేది కాదు, చూడకపోయినా నమ్మేటట్లు చేసేదే విశ్వాసం కదా. అది విశ్వాసం. ఆ విశ్వాసం ఎంత గొప్పది! యెరికో గోడలు పడిపోయినాయి. అదే పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. విశ్వాసమును బట్టి యెరికో గోడలు కూలిపోయినాయంట. అంటే విశ్వాసం ఎంత గొప్పది! దాన్ని ఎంత నేర్చుకోవాలో మనం. ఎంత నేర్చుకుంటే అంత మనము విశ్వాస జీవితంలో ఎదురయ్యే సమస్యలను అంతగా జయించేవారిగా మనం ఉంటాం. కాబట్టి వెలిచూపు వలన బతికితే అతడు విశ్వాసి కాదు, విశ్వాసం వలన నడుచుకోవాలి. వెలిచూపు వలన కదండి. చాలామంది ఏం లేదంటారు, ఉన్న పరిస్థితులు మాట్లాడకూడదు.
ఎప్పుడైతే విశ్వాసం గురించి నేర్చుకున్నామో అవిశ్వాసం మాట్లాడకూడదు. నా దగ్గర ₹1 కూడా లేదని చెప్పి జోబి బయటికి తీసి చూపిస్తారు కొంతమంది. చూసుకొని నా కాడ ₹1 కూడా నేను ఎంత ఇబ్బందులు ఉన్నానంటే నా ఇబ్బందులు ఎవరికి చెప్పుకోలేను అని అంటారు. అది అల్ప విశ్వాసం. దేవుడు సహాయం చేస్తాడని నువ్వు నమ్ముతావా? సమస్యలు 10 సార్లు చెప్పడం కంటే వాక్యంను ఒకసారి చెప్పి చూడు. విశ్వాస జీవితంలో చాలామంది సమస్యలు 10 సార్లు చెప్తారు, దాన్ని వాళ్ళకి చెప్తారు, వీళ్ళకి చెప్తారు, వాళ్ళకి చెప్తారు, అందరికి చెప్తారు. కానీ వాక్యం చెప్పడమే విశ్వాసం. వాక్యం ఏదైతే చెప్తుందో దాన్ని నీ నోటి ద్వారా పలకాలి. ఈరోజు పరిస్థితి బాగలేదు కానీ దేవుడు నన్ను రేపు ఆశీర్వదిస్తాడని విశ్వాసంతో పలకాలి. దాన్ని నువ్వు చూడాలా విశ్వాసపు కనులతో కదా, అది విశ్వాసం. ఉదాహరణకి ఒక 2 ఉదాహరణలు చెప్తాను. ఆఫ్రికా దేశంలో ఒక షూ కంపెనీ పెట్టినటువంటి ఒక వ్యక్తి వేరొక ప్రాంతానికి షూ అమ్మడానికి పంపించాడు. మేనేజర్ని పెట్టి షూ అమ్మడానికి పంపించాడు ఒక వ్యక్తిని, షూ తయారు చేసి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక్కరు కూడా షూ వేసుకొని కనపడలే ఆ మేనేజర్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే ఓనర్కి ఫోన్ చేశాడు. ఇది శ్యామ్ చలదరే అనే సేవకుడు ప్రసంగం చేసేటప్పుడు నేను విన్నాను ఈ ఉదాహరణ, జాగ్రత్తగా వినండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మేనేజర్ ఏమన్నాడంటే ఓనర్కి ఫోన్ చేసి, అయ్యా నన్ను ఎలాంటి ప్రాంతానికి మీరు పంపించారు, ఇక్కడ ఒక్కడు కూడా షూ వేసుకోవడం లేదు. షూ అంటే అర్థమవుతుంది కదండి, బూట్లు కదా. బూట్లు తయారు చేసినటువంటి వ్యక్తిని ఒక మేనేజర్ని పెట్టి వేరే ప్రాంతానికి పంపిస్తే అక్కడ ఒక్కరు కూడా బూట్లు వేసుకోవడం లేదంట. ఈ మేనేజర్కి ఏమని ఇరిటేషన్ వస్తుంది, ఇక్కడ ఒక్కడు కూడా బూట్లు వేసుకోలేడు, ఇక్కడికి నన్ను పంపించి బూట్లు అమ్మమని చెప్పావు, నా చేత కాదు నీ దగ్గర పని చేయడము, వెంటనే నాకు టికెట్ బుక్ చేయి, నేను రిటర్న్ వస్తేనా అన్నాడు. ఇతను రిటర్న్ వచ్చేలోపు ఇంకొక మేనేజర్ని పంపించినాడు ఆయన, పోయి అక్కడ షూ అమ్మాలా నువ్వు అంటే. ఇప్పుడు సిచ్యువేషన్ సేమ్. రెండో మేనేజర్ వచ్చాడు కదా, మొదట ఎదుర్కొన్న సిచ్యువేషను ఇతను కూడా ఎదుర్కొంటున్నాడు, సేమ్ సిచ్యువేషన్. అక్కడ ఎవరు కూడా షూ వేసుకోలేదు. కానీ రెండవసారి వెళ్ళినటువంటి మేనేజరు ఓనర్కు ఫోన్ చేసి, సార్ ఇప్పుడు నుంచి తయారయ్యే షూస్ ఏవైతే ఉన్నాయో ఇంకా 2 లోడ్లు కానీ పంపి, ఇక్కడ షూస్ ఎవ్వరు వేసుకోలేదు, ఈ షూ వల్ల ఉపయోగం ఎంతవరకు ఉందో, మనిషి పాదాలకు ఎంత రక్షణ కలిగిస్తాయో షూస్ ఒకవేళ వాళ్ళకు వివరించి చెప్పామనుకోండి, నువ్వు పంపించిన ఈ షూ సరిపోవు, ఇంకా 2 లోడ్లు పంపి అని చెప్పాడు. అంటే సేమ్ సిచ్యువేషను. ఇతడు చూసే దృష్టి ఎట్లుంది, అతను చూసిన దృష్టి ఎట్లుంది. అతడు ఇక్కడ ఎవరికి షూస్ లేవన్నాడు, వెళ్ళిపోయినాడు రిటర్ను. ఇతని దృష్టి ఏంటంటే ఎవరు షూ వేసుకోలేదు కాబట్టి ఇంకా ఎక్కువ అమ్మొచ్చు దాని గురించి ఉపయోగం చెప్పి. నాకు తెలిసి రెండోసారి వచ్చిన మేనేజర్ మంచి చర్చికి పోయింటాడు అనుకుంటా. ఆలోచన మారితే జీవితం మారుతుంది. నువ్వు ఆలోచన మారకుండా కింద పడి పొరలాడి లేచినా కూడా జీవితం మారదు అనేటువంటిదే బైబిల్ చెప్పే బోధన. అర్థమవుతుందండి? ఆలోచన మారకుండా జీవితం మారుతుందంటే అది భ్రమ, అది విశ్వాస జీవితం కాదు. కాబట్టి చాలామందికి అదే ఇప్పుడు పెద్ద గొప్ప విషయం. చేతులు ఉంచితే కింద పడిపోతున్నారా, ఏమన్నా ఇస్తున్నారా, ఇదే ముఖ్యం విశ్వాసులకి. నేను చెప్తాను, నా జనులు జ్ఞానం లేక నశించుతున్నారని చెప్పి దేవుడు దుఃఖపడుతున్నాడు బైబిల్లో. జ్ఞానం అంటే ఏంటి? వాక్యమును గురించిన జ్ఞానం. ఆలోచన మార్చుకోవాలా, విశ్వాసమును వినాలా, వాక్యం ద్వారా విశ్వాసం కలుగుతుంది. ఈ రెండో వ్యక్తి మంచి చర్చికి పోయినాడు అనుకుంటా, పాజిటివ్ ఆలోచనలతో ఇంకా పంపి వీళ్ళందరికీ అమ్మొచ్చు సరిపోవు అని అంటున్నాడు. సేమ్ సిచ్యువేషన్ ఎదుర్కొన్న విధానము వేరే ఉంది. అంటే మొదటి వ్యక్తి వెలిచూపు వలన నడుచుకున్నాడు. అర్థమవుతుందంటే వెలిచూపు వలన, విశ్వాసం వలన అంటే ఏంటో. మొదట పోయిన మేనేజరు వెలిచూపు వలన నడుచుకున్నాడు. రెండోసారి వెళ్ళినటువంటి వాడు విశ్వాసంతో నడుచుకున్నాడు. అంటే ఇంకా జరగక ముందే ఈ విధంగా దాన్ని చెప్తే అది చాలా మనకు లాభం దొరుకుతుంది అని చెప్పి చాలామంది వ్యాపారం ప్రారంభిస్తారు. అడుగు పెట్టినప్పుడే జరుగుతుందో జరగదు, నువ్వే కదా చెప్పింది, ఇంకేం జరుగుతుంది వ్యాపారం. చాలామంది విశ్వాసులు కొంతమంది వ్యాపారం చేస్తుంటారు. పొద్దున్నే పొద్దున పిల్లి ఎదురొచ్చింది, అందుకేనే ఈరోజు వ్యాపారమే లేదు. పొద్దున వచ్చేటప్పుడు ఆమె తుమ్మితే నాకు అసలు వ్యాపారమే జరగదు. ఎవరు మాట్లాడేది ఇవన్నీ? విశ్వాసులు కానీ లోపల విశ్వాసం ఉండదు, లోపల వాక్యం ఉండదు.
కాబట్టి ఏదైనా చిన్న విషయం ప్రారంభించాలనుకుంటే దేవుని మీద ఆధారపడి దేవుడు నాకు సక్సెస్ ఇస్తాడని చెప్పి నోరు తెరిచి మాట్లాడి ప్రారంభించు. దేవుడు నిజంగా సక్సెస్ ఇస్తాడు. హల్లెలూయా. సక్సెస్ ఎక్కడుందంటే నీ నోటిలోనే ఉంది సక్సెస్. జీవ మరణములు నీ నాలుక వశమై ఉన్నాయి. నువ్వు మరణం సంబంధమైన మాటలు మాట్లాడి, వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడి, దేవునికి ఇష్టం లేని మాటలు మాట్లాడి, జామ చెట్టు దగ్గర మామిడికాయలు ఎదురు చూస్తే అవి కాయనే కాస్తుందా? ఏది కావాలో అది మాట్లాడమంటున్నాడు. హల్లెలూయా. నీకు ఏది కావాలో జీవము కావాలంటే జీవను మాట్లాడు, మరణం కావాలంటే మరణము మాట్లాడానంట. కాబట్టి ఏది ప్రారంభించినా సక్సెస్ నేను పొందుతాను అని చెప్పాలి. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, సక్సెస్ విజయం నాదే, జయం పొందుతాను నేను అని చెప్పడమే విశ్వాసం. అదే విశ్వాసం వలన నడుచుకోవడం అంటే, వెలిచూపు వలన నడుచుకోవడం అంటే కంటికి కనబడేది కాదు. కొంతమంది 10 రోజులు చేస్తారు వ్యాపారం, బంద్ చేస్తారు. ఏం జరగాలి అండి, మొత్తం నష్టం వచ్చింది కాదు. ప్రార్థన చేసి ప్రారంభించు. ఏదైనా పని కానీ, ఏదైనా కావచ్చు, వ్యాపారం కానీ, బిజినెస్ కానీ, ఏదైనా చిన్న పని కావచ్చు, దేవునికి స్తోత్రం చెప్పి ఈ పనిలో దేవుడు నాకు విజయం ఇస్తాడని ప్రారంభించు. విజయము ఖచ్చితంగా మన దగ్గర వచ్చి నిలబడుతుంది. హల్లెలూయా. అది వెలిచూపు వలన కాక విశ్వాసం వలన నడుచుకోవడం అని చెప్పి పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. అప్పుడు ఎరికో గోడలు అలాగే కూలిపోయాయి అంటున్నాడు. దానికి ఎసెన్స్ ఏంటంటే దేవుని యొక్క వాక్యం. దేవుడు ముందుగానే చూడమంటున్నాడు. యెహోషువతో దేవుడు చూడుము అన్నాడు. ఏం చూడమంటున్నాడు? కంటికి కనబడే ఆ బలసూరులు, రాక్షసులు, బలమైన ఆ గోడలు చూడొద్దు, వాటన్నిటిపైన నేను విజయం ఇవ్వబోతున్నాను. నా వాక్యము నమ్ము, నేను చెప్పింది నమ్ము, నేను విశ్వాసం ఆ వాక్యము యొక్క దృష్టితో చూడాలి అని అంటున్నాడు. అంటే మనిషికి 2 దృష్టిలు ఉన్నాయనేది అర్థమవుతుంది. వెలిచూపు వలన చూసే ఒక దృష్టి, విశ్వాసం వలన చూసే ఒక దృష్టి. వెలిచూపు వలన చూసే దృష్టి ఈరోజు మనకి ఏం లేదు, శూన్యం, సున్నా. వెలిచూపు వలన చూస్తే, కానీ విశ్వాసం వలన బతికితే, విశ్వాసం వలన చూస్తే దేవుడు నీకు జయము ఇస్తాడు అనేటువంటిది పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. హల్లెలూయా. అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ స్థలంలో ఇక్కడ దేవుడు ఉన్నాడంటారా? ఉన్నాడా? మీకు ఎవరికైనా కనపడుతున్నాడా? వాక్యంలో దేవుడు ఏమన్నాడంటే, ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. ఆయనను ఎట్లా చూస్తావు? మళ్ళా వెలిచూపు వలన కనపడతాడా? వెలిచూపు వలన కనపడడు. వెలిచూపు వలన దేవుడు నీకు కనపడడు. విశ్వాసంతో చూడు, దేవుడు ఇక్కడ ఉన్నాడు అనేది నీకు తెలుస్తుంది. హల్లెలూయా. వెలిచూపు వలన నడుచుకుంటే దేవుడు కనపడడు, దేవుని కార్యాలు కనపడవు. విశ్వాసంతో నడుచుకోవాలి. ఇక్కడ దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు, దేవుడు ఉన్నాడంటే ఆటోమేటిక్గా ప్రవర్తన మారిపోతుంది. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, తిప్పొద్దండి. నువ్వు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండునట్లు, ఎందుకంటే అక్కడ దేవుడు ఉంటాడు. దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండునట్లు చూచుకొనుడి, ఎందుకంటే అక్కడ దేవుడు ఉంటాడు. దేవుడు ఉంటాడని నువ్వు ఎప్పుడు కనుక్కుంటావు? విశ్వాసము ఉంటే దేవుడు ఉన్నాడని చెప్పి భయముతో మనం ఉంటాం. కొంతమంది చూసారా విశ్వాసులు చర్చికి వచ్చి, ఈ బట్టలు ఎడగొనుకున్నాయి, బాగున్నాయి, ఆడ జరుగుతుంటుంది, వాక్యం జరుగుతుంటుంది, ఆరాధన జరుగుతుంటుంది, డ్రెస్ బాగుంది నీది, ఎక్కడ కొనుక్కున్నావు? చందనా బ్రదర్సా, యాడ సీఎంఆరా? అది వాక్య సమయంలో, మందిరం జరిగే సమయంలో మాట్లాడుతుంది. ఎందుకంటే వాళ్ళకు ఇక్కడ దేవుడు ఉన్నాడని స్పృహ లేదు కదా. దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త చూసుకోవాలంటే ఏంటి? అక్కడ దేవుడు ఉన్నాడు, ఆయన ఉన్నాడని ఒక నిజమైన విశ్వాసి దేవుని యొక్క సమయాన్ని వ్యర్థపరచుకోడు. తర్వాత మాట్లాడుకోవచ్చు బయటికి వెళ్ళిన తర్వాత. అది అడగడం తప్పు కాదు, చర్చిలో అడగడం తప్పు. అక్కడ దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, కాబట్టి అనవసరమైన విషయాలు మాట్లాడవు. అక్కడ చూసి నవ్వేది కదా. ఎందుకంటే దేవుడు ఉన్నాడని స్పృహ లేదు. మాట్లాడుకుంటున్నాము, నవ్వుకుంటున్నాం, బట్టలు బాగున్నాయి అంటున్నాం, అవి బాగున్నాయి అంటున్నాం, లేచి తిరుగులాడుతున్నాం. అంటే దేవుడు ఉన్నాడని స్పృహ ఉంటేనే కదా భయం ఉండేది. ఇది దేవుడు ఉండే స్థలం అని ఒక విశ్వాసి భయముతో, భక్తితో ఉండడం అంటే ఏంటి? అక్కడ దేవుడు ఉన్నాడంటే ఆటోమేటిక్గా మన ప్రవర్తన మారిపోతుంది. దేవుడు చూస్తున్నాడంటే, అంటే దేవుడు ఉన్నాడు అనడానికి రుజువులు ఉన్నాయంటే రుజువులు ఉన్నాయి. ఆయన వాక్యమే రుజువు. ఇక్కడ గాలి ఉందంటే రుజువు చూపి నాకు నిరూపించు అంటే పోయిరాపు అని చెప్పాలి, అంతే కదండి. గాలి కనపడుతుంది ఎవరికైనా? గాలి ఎవరికి కనపడదు, కానీ గాలి వీస్తుంది, ఏం చెమట పోయడం లేదు, ఫ్యాన్ కింద కూర్చుంటే
ప్రశాంతంగా. కానీ ఆ గాలి ఎవరికి కనపడదు, కానీ సేద తీరుస్తుంది. దేవుడు ఉన్నాడా లేడా అంటే ఉన్నాడు, కానీ ఆయన కార్యాల ద్వారా నువ్వు ఆయనను చూడగలగాల. నిన్ను అన్ని విషయాల్లో ఆయన గమనిస్తున్నాడు. అది ఎలా చూడగలుగుతాం? విశ్వాసంతో మనం నడుచుకుంటున్నప్పుడు అక్కడ దేవుడు ఉన్నాడని మనం చూస్తాం. వెలిచూపు వలన నడుచుకోకూడదు, విశ్వాసం వలన మనము నడుచుకోవాలని చెప్పి పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. ఒక వచనం చదువుదాం చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకున్నాడంట. విశ్వాస జీవితంలో పరీక్షలు వస్తాయంట. పరీక్షలు వచ్చినప్పుడు అవి మహానందమని ఎంచుకోవాలంట. పరీక్షలు వచ్చినప్పుడు పాస్ అవ్వాలా? పరీక్షలు పాస్ అయితే మేలా, ఫెయిల్ అయితే మేలా? ఎవరు ఫెయిల్ అవ్వాలనుకోరు, పాస్ అవ్వాలనే కోరుకుంటారు. విశ్వాస జీవితంలో వచ్చే పరీక్షల్లో మనందరం పాస్ అవ్వాలి కదండి. పరీక్షల్లో పాస్ అవ్వాలా? ఏంటి ఆ పరీక్షలు? దేవుడు అబ్రహాంకు పరీక్ష పెట్టాడు. ఏంటి? నీ కుమారుని. అయితే దేవుని ఉద్దేశం అదే కాదు. దేవుని అతనికి ఒక పాఠం నేర్పించాలని కావాలని ఒక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో పాస్ అవుతాడా, ఫెయిల్ అవుతాడు? అబ్రహాం పాస్ అయినాడా? పాస్ అయినాడు. అందుకే కదా విశ్వాస వీరుల పట్టికలో అది కూడా రాశాడు దేవుడు. విశ్వాసమును బట్టి అబ్రహాము, విశ్వాసమును బట్టి శారా, విశ్వాసమును బట్టి ఇస్సాకు, విశ్వాసమును బట్టి యాకోబు, విశ్వాసమును బట్టి యేసేపు. విశ్వాసమును బట్టి వారు ఎలా నడుచుకున్నారంటే వెలిచూపు వలన నడుచుకోలే, విశ్వాసం వలన నడుచుకున్నారు కదా. అప్పుడు విశ్వాస జీవితంలో వచ్చే పరీక్షలు ఏవైనా కావచ్చు. మందిరానికి వెళ్ళే సమయంలో అనేకమైన పరీక్షలు జయించి రాయాలి కదండి. ఏం పోతావులే అని ఇద్దరు చెప్తారు, బట్టలు ఉతుకు అని ఎవరు చెప్తారు, పాత్రలు దోము అని ఎవరు చెప్తారు, ఇండ్లు ఊడుసు అని ఎవరు చెప్తారు. మందిరానికి టైం అయింది. ఇది ఒక వారం పోకుంటే ఏమైతేలే. అవే పరీక్షలు. ఆ పరీక్షలు పాస్ అవ్వాలా కదా. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరగాలి. ఆ పరీక్షల్లో పాస్ అయితే మనకు ఓర్పు అనేది ఎటువంటిది నేర్చుకుంటాం. ఓర్పు పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. శోధన రాకూడదు కదండి. నాకు ఒకటే శోధన వస్తుంది, నేను నిజమైన విశ్వాసినా కాదా? కొంతమంది వచ్చి నాకు కళలు పడుతున్నాయి, చెడ్డ కళలు పడుతున్నాయి, ప్రార్థన చేయని అడుగుతుంటారు. సాధారణంగా పల్లెటూరులో వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. తప్పేం కాదు, కానీ నేను విశ్వాసినే కాదా అని ఆలోచన చేస్తున్నాడు. నాకు అనేకమైన శోధనలు వస్తున్నాయి, తప్పుడు కళలు పడుతున్నాయి, అనవసరమైన కళలు పడుతున్నాయి, భయంకరమైన కళలు పడుతున్నాయి, నేను విశ్వాసినా కాదా? ఒకటే శోధింపబడుతున్నానంటే విశ్వాసి కాబట్టే శోధించబడుతున్నావు. శోధింపబడిన తర్వాత చివరికి సువర్ణము వలె మారుతావు అనేటువంటిది పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది కదా. బంగారు కరిగించి దాన్ని చివరికి దాన్ని ఒక రూపంలోకి తీసుకురావడం జరుగుతుంది. అందుకే యేసన్న గారు ఒక పాట పాడినాడు, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను. శోధన ఎప్పుడైతే వచ్చిందో ఇంకా సువర్ణంగా మారబోతున్నావు అనేటువంటిది అర్థం. నేను విశ్వాసిని కాబట్టే శోధించబడుతున్నావు. లోకంలో అందరూ తప్పు చేసి ఆనందంగా ఉన్నారు వాళ్ళు, కానీ విశ్వాసి పొరపాటు చేసి బాధపడతాడు. ఎందుకంటే శోధించబడుతున్నాడు వాక్యానుసారంగా జీవించాలని. ఆ శోధించబడిన తర్వాత నువ్వు సువర్ణంగా మారుతావు అనేటువంటిది విశ్వాసం ద్వారా చూడగలవు. శోధించబడి నా జీవితంలో నాకు దేవుడు తోడుగా లేడు అనుకుంటాం మనం, కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు, సువర్ణం వలె మారుస్తాడు. ఆ శోధనను సహించువాడు ధన్యుడు అని చెప్పి కొడమీది ప్రసంగంలో యేసుప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి విశ్వాస జీవితంలో వచ్చే పరీక్షలు మనం ఓర్పు పుట్టించునని ఎరిగి కదా. నానా విధములైన శోధనలు అంటే ఇంకొకటి కాదు, నానా రకాలు రావచ్చు, కానీ మనము మహానందమని ఎంచుకోవాలి. శోధనలో ఆనందించేవాడు విశ్వాసికే ఆ శక్తి ఉంది. శోధనలో ఆనందించడం విశ్వాసికే ఆ శక్తి ఉంది. కాబట్టి విశ్వాసమును బట్టి 7 దినములు ప్రదక్షిణ చేసిన తర్వాత ఎరికో గోడలు కూలేను. విశ్వాసమును బట్టి అనే మాటను మీరు గమనించండి. విశ్వాసమును బట్టి ఆ శక్తి నీ దగ్గర ఉందా? దేవుని కదిలించే శక్తి అది విశ్వాసం అంటే. అందుకే దేవుడు అంటున్నాడు, ఎవడైనా ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయడం అని చెప్పి వాడు చెప్పినది జరుగునని సందేహింపక
చెప్పినడలా వాడు చెప్పినది నిశ్చయముగా జరుగునని మీతో చెప్పుచున్నాను. మార్క్స్ వార్త 11:23 నువ్వు చెప్పమంటున్నాడు. ఎవడైనా ఈ కొండను చూచి, కొండను పోలిన సమస్యలను చూసి మాట్లాడు, మౌనంగా ఉండకు, మాట్లాడు, వాక్యంతో మాట్లాడు, విశ్వాసంతో మాట్లాడు, జయించు, జయము నాదే, విజయం నాదే, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు నడిపిస్తాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడని విశ్వాసంతో మాట్లాడు, మౌనంగా ఉండకు, మాట్లాడు, కొండలతో మాట్లాడు, బండలతో మాట్లాడు అని చెప్పి పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. ఆ వచనంలో నుంచి ఒక సేవకుడు పాట కూడా రాసినాడు. మాట్లాడమంటున్నాడు. దేన్ని మాట్లాడమంటున్నాడు? వాక్యాన్ని మాట్లాడమంటున్నాడు. అవిశ్వాసమును కాక వెలిచూపు వలన కాక, అంటే కంటికి కనబడేది మాట్లాడకు, కంటికి కనబడని జయాన్ని మాట్లాడు అని అంటున్నాడు.